రతన్ టాటా ఇలా అంటారు, నీ నిర్ణయం ఏంటో చెప్పు, నీ భవిష్యత్తు ఏంటో నేను చెప్తా. కష్టపడి చదువుకోవాలి, అది నీ నిర్ణయమా? అయితే నీ భవిష్యత్తు చెప్తా. భక్తి కలిగి బ్రతకాలి, ఇదా నీ నిర్ణయం? అయితే నీ భవిష్యత్తు చెప్తా. మంచి ప్రార్థనాపరుడిగా బ్రతకాలనుకున్నావు, ఇదా నీ నిర్ణయం? అయితే నీ భవిష్యత్తు చెప్తా. లేదు, తిని త్రాగి తందనాలాడి విచ్చలవిడిగా బ్రతకాలి, ఇదా నీ నిర్ణయం? నీ భవిష్యత్తు ఏంటో చెప్తా. ప్రతి వాని భవిష్యత్తు వాడు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. సరిగ్గా 19 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యేసుక్రీస్తు కొరకు బ్రతకాలని నేను నిర్ణయం తీసుకున్నా. ఆ రోజుల్లో నేను తీసుకున్న ఆ నిర్ణయం ఏముంది, అందరూ బ్రతకాలని తీర్మానం చేసుకుంటారు, నేను అలా తీర్మానం చేసుకున్నా. ఆ నిర్ణయం చాలా చిన్నది అని అనుకున్నా. 19వ ఏట